ఇప్పుడు స్త్రీలు వచ్చి 4 టైప్స్ ఉండేది. పద్మిని, శంఖిని, హస్తని, చిత్తని అంటారు. మనకైతే ఒకటి చూపించినారు ఇక్కడ. పద్మిని అంటే ఇట్లా ఉండాలి, అంటే పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఇట్లా ఉండాలి, ఐడియల్ మ్యాన్. ఈ గుడిలో ఉన్న లింగాలన్నిటికన్నా ఇదే వరల్డ్ పురాతనమైన లింగం అంటే ఇదే. రాముడే వచ్చి ప్రతిష్ఠ చేసిన లింగం ఇది త్రేతాయుగంలో. ఎన్నేళ్ళైనా మనకు కానీ తెలియదు. ఆలయం కట్టించినది వీరభద్ర స్వామి పేరిట. పురాణోక్తంగా ఉన్నది పాపనాశేశ్వర ఆలయం. స్థానికంగా భక్తులు పిలిచేది లేపాక్షి దుర్గమ్మ దేవాలయం. దుర్గాదేవి యొక్క రూపాన్ని వాయువ్యమూలలో స్తంభం పైన చెక్కారనమాట. చెక్కిన తరువాత చెక్కినటువంటి శిల్పికి అమ్మవారి రూపం నుంచి అశరీరవాణిగా చెప్పారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు ట్రావెలర్. చాలా రోజుల ముందు మన అనంతపురం జిల్లాలో ఉండే లేపాక్షి టెంపుల్ గురించి ఫస్ట్ పార్ట్ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ పార్ట్. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్లో ఏంటంటే టెంపుల్ బయట ఉండే డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో టెంపుల్ లోపల అంతరాలయంలో కానీ అమ్మవారు కానీ ఈ విధంగా లోపల ఏదైతే వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంతవరకు ఫస్ట్ పార్ట్ చూడకుండా ఉన్నట్టయితే తప్పకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. మిస్ అవ్వకుండా ఫస్ట్ పార్ట్ చూడండి. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ చూడడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ పార్ట్ చూస్తుంటే యూ కెన్ గో విత్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ లేపాక్షిలో ఉండే వేలాడే స్తంభం కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని చాలా ఉన్నాయి, చాలా శిల్పాలు ఉన్నాయి. సో ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం కనుక వచ్చుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ దేవస్థానాన్ని ఎవరు కట్టించారు, ఎందుకోసం కట్టించారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో ఉంటాయి. ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే టెంపుల్ లోపల వైపు ఏమేమి ఉన్నాయి, ఏ దేవతలు ఉన్నారు, ఏ దేవతలను ఎవరెవరు ప్రతిష్ఠించారు, ఈ టెంపుల్ ఏ విధంగా వచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది. మీరు ఫ్యామిలీతో వస్తే ఈ పార్క్లో కాసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఈ టెంపుల్లో ఉండే అమ్మవారు సపరేట్గా గర్భాలయంలో కాకుండా టెంపుల్లో ఉన్న స్తంభాల్లోనే ఒకటిగా ఇక్కడ అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని ఇక్కడ దుర్గమ్మగా పిలుస్తారు. ఆ దుర్గాదేవిని స్తంభంలోనే పూజిస్తూ ముందు నుంచి కూడా గర్భగుడి అనేది సపరేట్గా ఏమీ లేకుండా భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు అమ్మవారిని నేరుగా దర్శనం చేసుకోవడానికి ఉండదు. ముందుగా మీరు అమ్మవారిని అద్దంలో చూసి ఇటువైపుకి వచ్చి ఈ అమ్మవారిని డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. నేను ఈ టెంపుల్స్ అన్ని కూడా మీకు చూపించడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కానీ నా వర్క్ కానీ మీకు నచ్చుంటే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ ఒపీనియన్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్గా ఈ అమ్మవారి ఇట్లా ఎందుకు స్తంభంలోనే ఉంది, అమ్మవారికి సపరేట్గా గర్భగుడి ఎందుకు లేదు అనే విషయాల్ని ఇక్కడ ప్రధాన అర్చకులైన నరసింహ గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు లేపాక్షి దుర్గమ్మ తల్లి అని స్తంభంలో ఉన్నారు. ఈ ఆలయం కట్టింది 1538వ సంవత్సరం. శ్రీకృష్ణదేవరాయలు కాలం చేశాక
వారి తమ్ముడు గారైన అచ్యుతదేవరాయలు రాజుగా వెనుగొండ ఈ ప్రాంతాన్నంతా పరిపాలిస్తున్నప్పుడు ఆయన దగ్గర విరూపಣ್ణ అనే మంత్రి గారు ఉంటారు. ఆయన గారు ఈ ఆలయం కట్టించారు. ఈ ఆలయం కట్టేటప్పుడు శిల్పులు వాస్తు ప్రకారంగా ఉండాల్సినటువంటి దేవతా రూపాలను స్తంభాలలో చెక్కుతూ ఉన్నప్పుడు దుర్గాదేవి యొక్క రూపాన్ని వాయవ్యమూలలో స్తంభం పైన చెక్కారనమాట. చెక్కిన తర్వాత చెక్కినటువంటి శిల్పికి అమ్మవారి రూపం నుంచి అశరీరవాణిగా చెప్పారు, నేను మీరు చెక్కినటువంటి రూపంలో ఆవాహనై ఉన్నాను, నాకు గర్భాలయ గోపురాదులు అవసరం లేదు, నా ఈ రూపానికి ఇలాగే పూజలు చేయండి, ప్రార్థన చేసుకుని అందరినీ కాపాడుతుంటానని చెప్పి భక్తులందరికీ మహిమలు చూపిస్తూ ఉండడం వల్ల ఇప్పటికీ కూడా అమ్మవారు మహిమలు చూపిస్తుండడం వల్ల అందరూ అమ్మవారిని లేపాక్షి దుర్గమ్మ అన్న పేరుతో పిలుచుకుంటూ కొలుచుకుంటూ ఉన్నారు. శివరాత్రులు 5 రోజులు శైవాగమ ప్రకారం బ్రహ్మరథోత్సవాలు జరుగుతాయి. నవరాత్రులు అమ్మవారికి విశేషంగా కైంకర్యాలు అభిషేకాదులన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఆలయం కట్టించినది వీరభద్ర స్వామి పేరిట. పురాణోక్తంగా ఉన్నది పాపనాశేశ్వర ఆలయం. స్థానికంగా భక్తులు పిలిచేది లేపాక్షి దుర్గమ్మ దేవాలయము అని. ఇక్కడ అమ్మవారితో పాటు వీరభద్ర స్వామి కూడా ఉన్నారు. వీరభద్ర స్వామి అవతారంలో స్వామి అయితే గర్భగుడిలోనే ఉంటారు. మీరు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వీరభద్ర స్వామి దర్శనం కూడా చేసుకోండి. స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడ హనుమంతుడు తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. అదేవిధంగా రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. శివకేశవ భేదం లేదు, అంటే శివుడు విష్ణువు వేరు కాదు. ఇక్కడ ఇద్దరెదురుగా శివుణ్ణి విష్ణువుని ఇద్దరు కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని అగస్త్య మహాముని అనే ఋషి ఈ కొండ మీద తపస్సు చేశాడు. ఎప్పుడు అంటే 5000 years బ్యాకే ఋషి ఇక్కడ తపస్సు చేసి లింగం ప్రతిష్ఠ చేశాడు. దీనికి ఎదురుగా విష్ణువు కూడా ప్రతిష్ఠ చేశారు అక్కడ. అప్పుడు పాతకాలంలో కొట్లాడే వాళ్ళు అంటే చూడండి, ఈ శైవులు వైష్ణవులు కొట్లాడుతున్నారు. మా దేవుడెచ్చు అని కొట్లాడుతా అంటే మీరెందుకు కొట్లాడతారు, ఇద్దరు ఒకటే, హరిహర భేదం లేదని ఇక్కడ ఈశ్వర విష్ణు ఇద్దరిని కూడా ఆయన ప్రతిష్ఠ చేశాడు 5000 years బ్యాక్. ఇంకా డీప్గా అబ్జర్వ్ చేయండి, కింద ఫ్లవర్ కనిపిస్తుంది, పీఠం, తామరపీఠం. తామరపీఠం పైన విష్ణు ఉండాలి, శివుని పెట్టాడు అక్కడ ఆయన. అక్కడ చూస్తే శివపీఠం కనిపిస్తుంది, దాని మీద లింగం ఉండాలి, విష్ణు పెట్టాడు. అంతే అప్పట్లో మీరు ఎందుకు కొట్లాడతారు, ఇద్దరు ఒకటే, హరిహర భేదం లేదని శివ ప్లేస్లో విష్ణు పెట్టినాడు, విష్ణు ప్లేస్లో శివాన్ని కూర్చోబెట్టేశాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకటే అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. రాముడే వచ్చి ప్రతిష్ఠ చేసిన లింగం ఇది త్రేతాయుగంలో. ఎన్నేళ్ళైనా మనకు కానీ తెలియదు. ఈ జటాయ పక్షి రామునికి తెలుపుతుంది ఇట్లా, రావణాసుడే వచ్చి సీతను తీసుకెళ్ళడని చెప్పి. పక్షి చనిపోయాక రాముడు దాన్ని దహనం చేసేసి ఏ లింగం ప్రతిష్ఠ చేస్తాడు త్రేతాయుగంలో. ఈ గుడిలో ఉన్న లింగాలన్నిటికన్నా ఇదే వరల్డ్ పురాతనమైన లింగం అంటే ఇదే. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే మీలాంటి మరికొంతమందికి యూట్యూబ్ నా వీడియోని సజెస్ట్ చేస్తుంది. అది నాకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ స్తంభాల్లో ఒక పురుషుని విగ్రహము, ఒక స్త్రీ విగ్రహం కూడా ఉంది. అంటే యాక్చువల్గా ఒక ఐడియల్ మ్యాన్ ఎలా ఉండాలి, ఒక ఐడియల్ ఉమెన్ ఎలా ఉండాలి, అంటే పర్ఫెక్ట్ బాడీ షేప్ అనేది ఎలా ఉండాలి అనే దాన్ని కూడా ఇక్కడ మనకు శిల్పాల రూపంలో అప్పట్లో శిల్పులు అయితే మనకు చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం వాస్తు పురుషుడు అంటాం. అంటే పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఇట్లా ఉండాలి, ఐడియల్ మ్యాన్. నడుము వచ్చి సింహం లాంటి నడుము, సింహానికి ఎట్లా ఉంటుందో అట్లా నడుము ఉండాలి. మగవాళ్ళకు వి షేప్, నుదురు వెడల్పు ఉండాలి. ఎంత వెడల్పు నుదురు ఉంటే అంతే వెడల్పు ముక్కు, అంతే వెడల్పు కదాలు ఉండాలా. ఛాతి లేదా విశాలంగా ఉండాలి. చేతులు పొడవుగా స్ట్రైట్గా నిలబడ్డాం అనుకో, ఈ వేళ్ళు మోకాలు అందేటట్టు ఉండాలి. పాదం పూర్తి ఫ్లాట్గా ఆనుకొని ఉంటుంది. ఈ తర లక్షణాలు ఉండే వాళ్ళకే వాస్తు పురుషుడు, ఇట్లాంటి వాళ్ళకి అదృష్టవంతుడు అంటారు. ఇదే పిల్లర్లో ఫిమేల్ ఎట్లా ఉండాలి కూడా చూపించిన. అట్లా రండి. ఇప్పుడు స్త్రీలు వచ్చి 4 types ఉండేది, పద్మిని, శంఖిని, హస్తని, చిత్తని అంటారు. మనకైతే ఒకటి చూపించినారు ఇక్కడ. పద్మిని అంటే ఇట్లా ఉండాలి, నడుము సన్నగా జింక లాంటి సన్నని నడుము, నుదురు వెడల్పు ఉండాలి. ఎంత వెడల్పు నుదురు ఉంటే అంత వెడల్పు ముక్కు ఉండాలా, అంతే వెడల్పు పెదాలు ఉండాలా. ముక్కు సన్నగా ఉండి పొడవుగా ఉండాలి. ముఖమంతా కోల్ముఖం, పొడవైన ముఖం. తలపై నుంచి గడ్డం వరకు ఎంత పొడవు ఉంటే అంతే పొడవు. గడ్డం నుంచి స్తన మధ్యం నుంచి నాభి ఈక్వల్ లెంత్ ఉండాలి. చేతులు సన్నగా ఉండి వేళ్ళు పొడవు ఉండాలి. పాదం కొంచెం ఇట్లా బెండ్ అయినట్టుగా ఆఫ్ రౌండ్ ఉంటుంది, అర్ధచంద్రాకారం. కాలి వేళ్లలో ఈ బొట్టనేల పక్కన రెండో ఫింగర్ కొంచెం పొడవు ఉంటుంది. ఈ తర ఉండే వాళ్ళకే పద్మిని జాతి స్త్రీలని ఒకటి మాత్రం మనకి చూపెట్టేసి.
సో నెక్స్ట్ ఏంటంటే ఈ దేవాలయంలో ఓన్లీ ఈ వీరన్న విరూపన్న అనే వాళ్ళు ఉంటారు కదా, ఈ శిల్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మగారు భోజనానికి వచ్చినప్పుడు వంట చేసేలోపు ఒక విగ్రహాన్ని ఇక్కడ చెక్కుతారు. నాగాభరణంతో శివుడైతే ఇక్కడ ఉంటాడు. ఆ శివునికి ఎదురుగా నంది ఉంది అని చెప్పి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఆ నంది దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనం లేపాక్షి నంది దగ్గరికి అయితే వచ్చాము. ఈ నంది పక్కనే మీకు ఏంటంటే ఒక ఏపీ టూరిజం హోటల్ కూడా ఉంటుంది. ఇక్కడ 500 to 1000 రూపీస్లో మీకు ఇక్కడ రూమ్ దొరుకుతుంది. మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే హ్యాపీగా ఈ రూమ్లో స్టే చేసి ఈ టెంపుల్ అంతా కూడా విజిట్ చేయొచ్చు. 108 శైవ క్షేత్రాల్లో ఈ శైవ క్షేత్రం కూడా ఒకటి అని చెప్పి స్కాంద పురాణంలో ఉంది ఈ లేపాక్షి గురించి అంతా కూడా డీటెయిల్గా. ఈ నంది దాదాపుగా 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవుతో ఉంటుంది. చాలా పెద్ద నంది ఇది. మహానందిలో ఉండే నంది కంటే కూడా ఈ లేపాక్షి నంది చాలా పెద్దది. ఈ నంది అంతా కూడా ఏకశిలతో చెక్కినారనమాట. అంటే సపరేట్గా పార్ట్స్గా లేకుండా ఓన్లీ ఒకే రాతిలోనే ఈ నందిని అంతా కూడా చెక్కారు. ఈ లేపాక్షి నంది దగ్గర కూడా ఒక చిన్న పార్క్ ఉంటుంది. చిన్నపిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే మీరు ఇక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ లేపాక్షిలో దేవాలయం అంతా చూసుకుని నంది కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే జటాయు పార్క్ అని చెప్పి ఒక పార్క్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పార్క్ దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే జటాయు పార్క్. చాలా అద్భుతంగా ఉంటుంది లోపల పార్క్ అయితే. ఎంట్రీ టికెట్ ఒక 30 రూపీస్ ఉంటుంది. సపరేట్గా మీరు వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలంటే దానికి మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ పైన ఏదైతే పక్షి కనబడుతుందో అదే జటాయువు. సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు రావణాసురుడితో ఈ జటాయు యుద్ధం చేస్తుంది సీతాదేవిని కాపాడడానికి అని చెప్పేసి. చాలాసేపు యుద్ధం చేసి రావణాసురుడితో పోరాడలేక అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే ఈ జటాయు ఒక రెక్కను నరికేస్తాడనమాట. సో ఆ రెక్కను నరికేసిన తర్వాత ఈ పక్షి ఈ ప్లేస్లోనే పడిపోయింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అప్పుడు శ్రీరాముడు సీతాదేవి కోసం వెతుక్కుంటూ వస్తూ ఈ జటాయువు ఉన్న ఈ ప్లేస్కి వచ్చి ఆ జటాయువు కింద పడి కొన ప్రాణాలతో ఉంటుందన్నమాట. అప్పుడు ఆ జటాయువుని దగ్గర తీసుకొని ఈ విధంగా సీతాదేవి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి అడిగితే అప్పుడు ఈ జటాయువు రాముడికి విషయం అంతా కూడా చెప్తుంది. ఈ విధంగా రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని పోయాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ పక్షిని శ్రీరాముడు ఏం చేస్తాడంటే లేపక్షి అని చెప్పి అంటాడు. ఆ లేపక్షి అనే పేరుతోనే ఇప్పటికీ కూడా ఈ ఊరు లేపాక్షి అనే పేరుతో అయితే వచ్చింది. సో ఇదండి ఈ లేపాక్షి సెకండ్ పార్ట్ వీడియో అయితే. మీరు ఫస్ట్ పార్ట్ మిస్ అయి ఉంటే తప్పకుండా ఫస్ట్ పార్ట్ని చూడండి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఇంకా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. గాలిలో వేలాడే ఒక రాతి స్తంభం ఉంది. స్లాబ్కి అంతా కూడా పెయింటింగ్స్ అన్నీ వేసుంటారు. కెమికల్ పెయింట్స్ ఏమీ వాడకుండా అప్పట్లో పండ్ల రసాలతో కూరగాయల రసాలతో వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అవి కూడా మీరు ఈ టెంపుల్లో చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ అసంపూర్ణంగా నిలిచిపోయిన ఒక కళ్యాణ మండపం కూడా ఉంది, బయట రాతితో కట్టింది. ఆ రాతి కళ్యాణ మండపాన్ని కూడా మీరు ఫస్ట్ వీడియోలో అయితే చూడొచ్చు. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఇంతవరకు లేపాక్షిని చూసారా లేదా, ఒకవేళ చూసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడకుండా ఉంటే వీలైనంత తొందరగా ఈ లేపాక్షి టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చుంటే తప్పకుండా నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. త్వరలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ కార్తిక్ తెలుగు ట్రావెలర్.